ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బోర్డింగ్ గేట్కి వచ్చిన తర్వాత చెప్పారు ఫ్లైట్ డిలేడ్ అని 9:10 చెప్పారు ఫస్ట్. కానీ బయలుదేరింది 10 o'clock, ల్యాండ్ అయింది 11 o'clock. ఇప్పుడు చూస్తే ఇట్స్ ఆల్రెడీ 12:15 ఏదో అయింది నేను రీచ్ అవ్వడానికి. అవుట్ఫిట్ ట్రై చేశాను, ఇవాళ అవుట్ఫిట్ బాగుంది. సో ఇవాళ సాయి రాలా, సాయి బదులు రాకేష్ మస్తాన్ అని కొత్త ఆయనకి పిలిచారు. చూద్దాం ఎలా చేస్తారు, నాకు తెలీదు. బాగా చేశారు బట్ మీరు మస్తాన్, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ రాకేష్. హరిని అందరికి పనికి పెడుతుంది. ఇప్పుడు ప్రశాంత్ వచ్చే దేనికి హరిని ఏం చేపిస్తుంది? ప్రశాంత్ మీ పెళ్ళి అయిందా? ఇప్పుడు మీ ఆవిడ చూస్తుంది ఈ వీడియో చూసి నాకెప్పుడు ఇలా చేయలేదు. పొద్దున 6కి లేసి 8:30 ఫ్లైట్ బుక్ చేసి వచ్చేసా. అంటే వాళ్ళు బుక్ చేశారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బోర్డింగ్ గేట్కి వచ్చిన తర్వాత చెప్పారు ఫ్లైట్ డిలేడ్ అని 9:10 చెప్పారు ఫస్ట్. కానీ బయలుదేరింది 10 o'clock, ల్యాండ్ అయింది 11 o'clock. ఇప్పుడు చూస్తే ఇట్స్ ఆల్రెడీ 12:15 ఏదో అయింది నేను రీచ్ అవ్వడానికి. అవుట్ఫిట్ ట్రై చేశాను, ఇవాళ అవుట్ఫిట్ బాగుంది. థీమ్ అయితే మాస్ మసాలా ఏదో అలా ఉంది. So we are just like one episode, 1 week away from the semi-finale. So మాస్ మసాలా అని చేసి సెమీఫినాలే ఉంటుంది రేపు కాదు ఎల్లుండు. సో రెడీ అవ్వాలి, మొత్తం మేకప్ అన్నీ రెడీ. ఎవరు చేశారు ఇవన్నీ? అబ్బా 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 సూపర్. హరిని మొత్తం తీసి పెట్టేసింది పాపం. రాకేష్ నాతో పాటు అంటే ఎయిర్పోర్ట్కి వచ్చాడు నన్ను పికప్ చేయడానికి. సో అదేనమాట. హెయిర్ కొంచెం ఇవాళ బాగున్నట్టు ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ బర్త్డే ట్రిప్కి వెళ్ళాను కదా, ఏంటో జరిగింది అక్కడ నేను ఐ టెల్ యూ ఆల్. హరినికి నిన్న ఈ అవుట్ఫిట్ ఫైనల్ అయింది. లెంత్ అన్ని ఆల్టర్ చేసింది తన, చాలా బాగుంది. నాకు కలర్ అయితే చాలా నచ్చింది. తర్వాత నేను అన్న ఊరికే గుర్తుపెట్టాలి కదా, అవసరం లేదు తనకి తెలుసు, బట్ హరిని యాక్సెసరీస్ ఏంటి అని చెప్పి నేను తీసుకొస్తాను, దాన్ని తగ్గనట్టు తీసుకొస్తాను చెప్పింది. మా ఇప్పుడు చూస్తే ఫుల్ షాపే ఉంది ఇక్కడ. అది కూడా ఫైనల్ అయిపోయింది మన సెలెక్షన్. దీంట్లో మేము ఏం వాడతాం మాకే తెలీదు, చాలా ఉన్నాయి ఆప్షన్స్. డ్రెస్కి ఏం సూట్ అవుతుంది వీడు ఉన్నాయి. లెట్స్ సీ. ఫస్ట్ అయితే పొద్దున్న వేసేది సన్ స్క్రీన్ అన్నీ తీసేయాలి. మేకప్ రిమూవ్ చేయడానికి ఒక మంచి ఆప్షన్ ఉంది. ఇట్స్ ఆల్సో వీగన్ అండ్ పీటా అప్రూవ్డ్ బ్రాండ్ సింపుల్ అని చెప్పి దానిది. ఇది మిసెలార్ వాటర్ ఇట్స్ వెరీ గుడ్ టు రిమూవ్, అంటే ఇలాంటి సన్ స్క్రీన్ ఆర్ లైట్ కాంపాక్ట్ అని వేస్తే ఇది ఇంత తీసేయచ్చు అనమాట. వెరీ వెరీ గుడ్. అంటే నేను బయోడర్మా వాడేది ఇంతకి ముందు, బట్ సిన్స్ ఐ వెంట్ వీగన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ అంటే వీగన్ ప్రోడక్ట్ అని చెప్పి ఇది స్టార్ట్ చేశాను వాడడం. ఐ రియల్లీ లైక్ ఇట్. సో దీంతో తీసాక యూ డోంట్ నీడ్ టు యూజ్ సోప్, యూ క్యాన్, బట్ నౌ దట్ ఐ జస్ట్ హ్యాడ్ సన్ స్క్రీన్ ఐమ్ జస్ట్ గోనా వాష్ విత్ వాటర్ అండ్ స్టార్ట్ మై మేకప్. అర్థమైందా అర్థం అవ్వలేదా నీకు నేను చెప్పేది విషయం? సరే. ఎప్పుడు చేయలే ఈ సీజన్ ఇలా మెస్సీ. ఎప్పుడో 2 years ముందు ఒకసారి చేసా అంతే.
బాగుంటుందా? సడన్గా వెరైటీగా వస్తుందేమో అని. చిక్కరి 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 చిక్కరి. కొత్త హెయిర్ స్టైల్ ఇవాళ ఆయన చేస్తున్నారు. ఆయనకి అంటే నేను ఎక్కువ చెప్పలా, మెస్సీ బన్ అని ట్రై చేస్తున్నా. ఆ డ్రెస్కి బాగుంటుందని చెప్పి గోల్డ్ పెడుతున్నా. వద్దు, గోల్డ్ మరీ బ్రైట్ ఉంది. ఒకసారి చూడండి, అది డ్రెస్ తీసుకెళ్ళింది అతను. అంటే దానికంటే ఈ గోల్డ్ బాగా బ్రైట్ ఉన్నట్టుంది. బయట బెటర్ కదా. అదే అదే ఆయన గోల్డ్ తీసుకొచ్చారు. ఆ కరెక్ట్ గోల్డ్ కలర్ లేదు, అది ఎల్లో ఎల్లో ఉంది. మనకి ఆ ఫినాలే అవుట్ఫిట్ వర్కౌట్ అవ్వాలి హరిని. అది వర్కౌట్ అయితే ఇట్స్ సో గుడ్ కదా. అంత బాగుంది అది అసలు. ఏంటి అంటే వెడ్డింగ్స్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. చూసి వెళ్ళింది కూడా నెక్స్ట్ డే ఉండట్లేదు కొన్నిసార్లు. అంటే నేను ఇవి చెప్పేసి ఉంచా, లేకపోతే ఇది కూడా కష్టమే. దీంట్లో బ్లాక్ వస్తే కూడా బ్లాక్ రెడ్ కూడా చాలా బాగుంటుంది. చపాతీ కోసం వెళ్ళాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి ఈ అబ్బాయితో? ఏంటి వేసేస్తా? ఇప్పుడు తిన్నాను. ఇది నా వల్ల కాదు. ఆమె ఎవరో పగబట్టినట్టున్నారు కామెంట్లో. ఇంకా మీరు చేంజ్ చేయలేదా అని అంటుంది. నువ్వు రిప్లై ఇవ్వచ్చు కదా, మీకెందుకు బాస్ అని. మాది మేము చూసుకుంటాం, మీకెందుకు. ఆమె ఏదో డిజైనర్ అనుకుంటా మేడం. ఆమె డిజైనరా? ఏదో ఓపెన్ చేస్తే ఆమె డిజైనర్ ఛానల్స్ వచ్చినాయి. నేను కొత్తగా ఉన్నట్టుంది ఇది హెయిర్ స్టైల్లో. బాగుంటుందా? అలవాటే లేదు అంటే చేసాము, బట్ నాట్ సో రీసెంట్లీ అని. కొంచెం చేయాలి కదా. రిస్ట్ దగ్గర అంత అనిపించలేదు నాకు మెయిన్ అదే ఆర్మ్స్ అండ్ బాగా లూజ్గా కనిపిస్తుంది. వాళ్ళు రాలేదు కదా ఎవరు? నిన్నేరా ఎవరు చెప్తారు? నువ్వు సమాధానం ఇచ్చావా? రాలేదన్నా. ఎప్పుడు? మనసులోనా? నిజంగా నీ వల్ల బాగా చేశారు. బట్ మీరు వస్తాను. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ రాకేష్. నేను చెప్పాను రాకేషే కదా చెప్పాను. రాకేష్, థ్యాంక్ యూ రాకేష్. మస్తాన్ని మంచిగా తీసుకొచ్చావు, నువ్వు బాగా చేశారు. మస్తాన్ హరిని అందరికి పనికి పెడుతుంది. ఇప్పుడు ప్రశాంత్ వచ్చే దేనికి హరిని ఏం చేపిస్తుంది? ప్రశాంత్, మీ పెళ్ళి అయిందా? ఇప్పుడు మీ ఆవిడ చూస్తుంది ఈ వీడియో చూసి నాకెప్పుడు ఇలా చేయలేదు. ఇంట్లో చేశారా ఎప్పుడైనా? చేశారు. ఓ అయితే ఓకే, అయితే ఓకే. అవునా? అవునా? నెక్స్ట్ టైం వస్తే చెప్పండి. చలో, అయిపోయిందా? బ్లౌజ్ అయిందా? సరే. ఇంటి నుంచి తెచ్చాను. దిస్ ఇస్ రా క్యాష్యూస్. రా క్యాష్యూస్ అంటే రత్నగిరి అంటే నేను పుట్టిన అక్కడి నుంచి వస్తాయి అన్నమాట. ఈ సీజన్ అంటే డ్రై చేసే ముందు దానికి బాయిల్ చేసి కర్రీ
నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకా ఉందా? నిజమే. అయ్యో వైట్ హెయిర్ ఒకటి వస్తుంది చూడండి, నేను కట్ చేయండి. ముందే ఇంత మేడం మళ్ళీ డబుల్ ఎక్కడ అవుతుందో నేను అది ఫస్ట్ సగం తీసుకొని వచ్చాను. అందుకే చూస్తే డబ్బు బాగుంది. ఇవ్వు ఇంకోటి ఇవ్వు. ఏం తెచ్చాను ఇంకా చాలా డ్రైగా ఉంది. కోమ్స్ ఉన్నాయండి. సరే ఇప్పుడు ఎక్కడ కోమ్ ఫుల్ ఫిక్స్ అదే మావానా? మరి నీకు టేస్ట్కి పెడదాం అనుకున్నాను, నేను పెట్టేసాను స్పూన్. కానీ వద్దు, నేను ఉప్పు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసా బై మిస్టేక్. అది లెమన్ వేస్తే తగ్గుతుంది అంటారు. కానీ దీంట్లో లెమన్ బాగోదు. ఏంటి మేడం పిలుస్తున్నారు. ఏంటి ఏమైంది? తర్వాత వచ్చి కనిపించమంటున్నాడు. కెమెరా బాగుంది. వెంకీ షర్ట్ చూడండి, పూల్ పూల్. మొన్న మీరు వ్యాలంటైన్స్ డే అప్పుడు చూడాల్సింది, మొత్తం అవునా? అమ్మాయిలు ఉన్న షర్ట్ వేసుకొని. అవునా? పూలరంగాడు. అవే అమ్మాయిలు అనుకుంటా లైఫ్ లో, లేదా ఇంకా ఉన్నాయా? ఎవరన్నారు? అంతే ఫ్రీగా ఉన్నా, లేదంటే నేను అక్కడ కూర్చునేవాడిని మనసులో ప్రశాంతంగా అక్కడే పక్కన కూర్చొని. మళ్ళీ ఎక్కువ చేస్తే అది ఇదైపోతుందని చేయాలా? నువ్వు ఇప్పుడు వెయిట్ చేసావు కాబట్టి నేను తింటున్నా, బికాస్ ఇది మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ వెయిట్ చేస్తే ఇంకా లెదర్ లాగా అయిపోయింది ఫుడ్. అసలే లాస్ట్ టైం వీడియో లేదు, ఫుడ్ మొత్తం మిస్ అవుతుంది. ఎంత అయింది టైం? 3 పర్ఫార్మెన్సెస్ అయినాయి. జస్ట్ 9:40. అప్పటి నుంచి చేస్తున్నాం మేము. 2:30 నుంచి 3 పర్ఫార్మెన్సెస్ మాత్రం జరిగింది. ఇంకా ఉన్నాయి 3, కానీ మై గాడ్ ఎప్పుడు అవుతుందో తెలియదు. 2 అయితే తప్పకుండా అవుతుంది. 11:30 అనుకుంటున్నాను. నువ్వు మరి టూ మచ్. బెట్ పెడదామా? పెడదాం. నువ్వు ఓడిపోతే నువ్వు రేపు ఇవ్వకి రాకూడదు. ఓడిపోయినా వస్తా. సరే, ఒక్క నిమిషం ఇవ్వరా. కామెంట్ ఆమె మాత్రం నన్ను చేసుకుంటది. సరే అసిస్టెంట్ నేనే పని చేస్తే పెట్టాను. ఈ షార్ట్ పెడితే మాత్రం మామే.
ఇలా ఎందుకు కూర్చున్నారా అనుకుంటున్నారా మీరు? కాదు, ఇది యాక్చువల్లీ కొన్ని ఫొటోస్ ఇలా స్ప్రెడ్ చేసి తీద్దాం అనుకున్నాం. వెంకీ పాపం స్టూల్ అన్నీ అరేంజ్ చేసి, మా ఫోటోగ్రాఫరే గాయబ్, ఎక్కడ తెలియదు వస్తున్నారంట. సో నేను గ్యాప్లో అంటే ఒక పర్ఫార్మెన్స్ అయ్యి ఇంకొక పర్ఫార్మెన్స్ మధ్యలో సెట్టింగ్లో వెంకీ చెప్పారు మీరు వెళ్ళి చేయండి అని స్వీట్గా. సో నేను వచ్చానమాట. ఇది అయ్యాక ఇప్పుడు ఎంత టైం? ఆల్మోస్ట్ 11. మై గాడ్. సో ఆల్రెడీ 11 అయిపోయింది. ఇంకా 2 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ నువ్వు ఓడిపోయా. మోస్ట్లీ 2 వరకు అయిపోతుంది. సో అదేనమాట. ఇది ఫోటో చేసి వెళ్తే అంటే మళ్ళీ ఇక్కడ రాను ఇవన్నీ చెప్పడానికి. అందుకే మిమ్మల్ని అందరినీ బాయ్ చెప్పడానికి వచ్చేసానమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ షల్ సీ యూ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే సేఫ్, ఫీల్ గుడ్ అండ్ బీ బ్లెస్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.